హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నీరు మోడీ మరియు విజయ్ మాల్యాల కథలు. ఎందుకు అంటే వాళ్ళు లక్షల కొద్ది డబ్బులను ఫ్రాడ్ చేసి ఇండియా నుండి పారిపోయిన వాళ్ళు. ఒక వ్యక్తి ఇండియా నుండి పారిపోయిన తర్వాత తనకంటూ ఒక సొంత దేశాన్ని ఏర్పరచుకున్నాడు అంటే మీరు ఆ దేశం ఇంకేదో కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస. ఈ దేశానికి తనకంటూ రాజ్యాంగం ఉంది, తనకంటూ పాస్పోర్ట్లు ఉన్నాయి, తనకంటూ చిహ్నాలున్నాయి, తనకంటూ జెండాలున్నాయి. అంతేకాదు తనకంటూ సొంత జాతీయ గీతం కూడా ఉంది. ఈ కథ వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇది ఒక సినిమాగా తీస్తే ఇది ఒక థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తగ్గదు. లక్షలాది భక్తులను మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితిని కూడా మోసం చేయగలిగాడు. అతను డజన్ల కొద్ది అమెరికన్లతో పాటు దక్షిణ అమెరికాలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులను కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, మోసం చేయగలిగాడు. అంతేకాదు అమెజాన్ అడవుల చుట్టూ ఉన్న చాలా ట్రైబల్స్ నుండి అతను మోసం చేసి తనకంటూ ఒక దేశాన్ని ఏర్పరచుకోగలిగాడు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్దదైన మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక స్కామ్గా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే మరింకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్తో అతను ఎవరు, ఎలా చేశాడు, ఎలా ఇదంతా జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరింకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు సుమన్స్ బ్లాగ్. సంవత్సరం 2010 భారతదేశంలోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎవరైతే కాషాయ దుస్తులు ధరించి తనకు తాను బాబా అని చెప్పుకుంటాడో, తనకి తాను ఒక బ్రహ్మచారిని అని చెప్పుకుంటాడో, అతను ఒక తమిళ నటితో కాంప్రమైజింగ్ పొజిషన్లో తాను దొరికిపోతాడు. ఈ వీడియో గురించి న్యూస్ ఛానల్లో చాలా విపరీతకరమైన బజ్ కూడా క్రియేట్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్న నటి కానీ బాబా కానీ వాళ్ళిద్దరూ కూడా మేము అది కాదు అని చెప్పి, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ అంటే డూప్లికేట్గా తయారు చేయబడిన ఒక వీడియో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా ఈ వీడియో చూసి ఉన్న ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు వాళ్లే అని ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చూసి చెప్పగలడు. అంతేకాదు 2017లో మన ఇండియన్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఈ వీడియో డూప్లికేట్ కాదు, ఇది ఒరిజినల్ వీడియో అని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయాలన్నీ జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం నుండే ఈ బాబా పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్న మహిళలతో లైంగికంగా అరాచకాలు చేశాడు అని చెప్పి చాలా రిపోర్ట్లు అయితే వచ్చాయి. అంతేకాదు అక్కడ ఏం జరిగినా ఎటువంటి విషయం కూడా బయటకి చెప్పకూడదు అని చెప్పి సంతకాలను కూడా తీసుకునేవాడు. అంతేకాదు ఈ బాబా ఆశ్రమానికి వెళ్ళిన చాలా మంది మహిళలు కూడా వాళ్లపై అత్యాచారం జరిగింది అని చెప్పి కంప్లైంట్లు కూడా ఇచ్చారు. అధికారులు కూడా ఒక్కొక్కటిగా బయటికి తీయడం ప్రారంభించారు. ఎవరైతే ఈ బాబా ఉన్నారో తనపై కేసులు రోజు రోజుకి పెరగడం మొదలయ్యింది. 2014లో ఆ ఆశ్రమంలో 24 ఏళ్ల ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి నిత్య ఆశ్రమంలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తుంది. కానీ హఠాత్తుగా అమ్మాయి మరణిస్తుంది. అయితే ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ అమ్మగారైతే ఈ ఆశ్రమమే తనని టార్చర్ చేసి చంపేసిందని ఆరోపించింది. కానీ అప్పటికి తనకున్న క్రేజ్కి అండ్ తన పైన ఉన్న నమ్మకానికి ఆ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రోజు రోజుకి అతని అనుచరులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా అతనికున్న క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ప్రదేశాల్లో తనకంటూ సొంత ప్రదేశాలను కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అసలు నిత్యానంద ఇలా ఎలా మారాడు? ఈ కథ వాస్తవానికి తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులో ఒక అబ్బాయి జన్మించాడు. అరుణాచలం రాజశేఖరన్ అనే పేరు పెట్టారు. నిత్యానంద్ మాత్రం తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అరుణాచలం కొండపైన తనకు దైవ దర్శనం జరిగింది అని చెప్పి, అక్కడ నుండి నా జీవితం పూర్తిగా మారింది అని చెప్పి తనే చెప్పుకున్నాడు. అంతేకాదు అతనికి మెకానికల్ డిప్లొమా కూడా ఉంది అని చెప్పి అతను చెప్తారు. కానీ అతను తన గురువు మరణం తర్వాత 17 సంవత్సరాలకే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు కూడా అతను చెప్తారు. 2000వ సంవత్సరంలో తన మొదటి ఆశ్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు. అయితే ప్రజలను తన ఉచ్చులోకి లాగడం, వాళ్ళని తన అంకిత భావంతో తనకి నమ్మేలా చేయడం అతనికి పెద్ద పని అయితే కాదు. ఎందుకు అంటే తన ప్రసంగాలను వింటే మీకే అర్థమవుతుంది అతను ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనేది. అంతేకాదు తన ప్రసంగాల్లో తను
క్యాన్సర్ వ్యాధితో సహా అన్నిటినీ నేను తగ్గించగలను అని కూడా చెప్పుకున్నారు. అంతేకాదు అతను ఆధ్యాత్మికతను కూడా ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించాడు. 2000లో తను స్టార్ట్ చేసి 2003 వచ్చేసరికి తనకంటూ చాలా ఆశ్రమాలు దేశమంతటా వ్యాపించింది. బెంగళూరు సమీపంలో ఒక ఆశ్రమం అయితే ఉంది. దానిని నిత్యానంద ధ్యానపీఠం అని కూడా పిలుస్తారు. అయితే కాలక్రమేణా అతను చెప్పిన ఏదైతే ప్రసంగాలు ఉన్నాయో దానికి చాలామంది ప్రజలు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ తనకంటూ ప్రజాదరణ కూడా రోజు రోజుకి పెరగడం మొదలైంది. అంతేకాదు అతను 2010 వచ్చే నాటికి అతను దేశమంతటనే కాదు ప్రపంచమంతటా తనకంటూ ఆశ్రమాలను స్థాపించుకోగలిగాడు. 2010 ఎప్పుడైతే ఈ వీడియో లీక్ అయిందో అప్పటి నుండి మొత్తం మారింది. అతను ఈ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి క్లియర్గా అతను చెప్పటం జరిగింది. అండ్ దానికి ఏమాత్రమూ తాను ఒప్పుకోలేదు. అండ్ అంతేకాదు దాన్ని బలపరచడానికి ఈ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పడంతో పాటు నేను ఒక నపుంసకుణ్ణి, నేను ఒక అబ్బాయిని కాదు అమ్మాయిని కూడా కాదు అని చెప్పి తానుకు తానే ఇది చెప్పటం జరిగింది. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే నా బాడీలో చాలా మార్పులు జరిగాయని నపుంసకుణ్ణి అని చెప్పి అతను కన్ఫర్మ్ చేసేసాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియోని ఆర్తిరావు అనే ఒక మహిళ రికార్డ్ చేసింది. ఆవిడ ఇంకెవరో కాదు, ఈ బాబా ఎవరైతే ఉన్నారో తనకి సేవకురాలు. డిసెంబర్ 2009లో నిత్యానంద గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్ మార్చాలని చెప్పి ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ ను మారుస్తూ అందులోనే ఒక కెమెరాని కూడా ఉంచటం జరిగింది. అండ్ ఆ కెమెరా రికార్డ్ చేయడం కూడా జరిగింది. అయితే అమెరికాలో నివసించే ఈ ఆర్తిరావు తనను 5 సంవత్సరాల నుండి అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి ఆరోపించింది కూడా. అయితే ఈ నకిలీ బాబా తాలూకా కథ ఇక్కడే మొదలవుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి అతను హిమాచల్ ప్రదేశ్లో ఒక రహస్యమైన ప్లేస్కి వెళ్ళి దాక్కున్నాడు. కానీ పోలీసులు ఏదో విధంగా అతన్ని పట్టుకొని, అయితే మన ఇండియాలో ఇలాంటి నకిలీ బాబాలకు సమర్థించే వాళ్ళు తక్కువైతే లేరు. మిగతా బాబాల్లాగే ఎలాగైతే తప్పించుకున్నారో ఇతని విషయం కూడా దానికి ఎటువంటి భిన్నంగా అయితే లేదు. అతను కూడా చాలా సింపుల్గానే జైలు నుండి విడుదలయ్యాడు. అంతేకాదు ఇప్పటికీ కూడా వేలాది కొద్ది మంది జనం తన ప్రసంగాలకి హాజరవుతున్నారు. అయితే నిత్యానంద ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత తనపై తాను చర్యలు తీసుకున్నానని చెప్పి ఇది ఒక హిందూ మతంపై మరియు హిందూ మతంలో ఉన్న నాయకులపై దాడి అని చెప్పి దీన్ని చిత్రించడానికి ట్రై చేశాడు. దానితో మళ్ళీ తన వ్యాపారం మొదలయ్యింది. అయితే 2014లో ఎవరైతే 24 ఏళ్ల అమ్మాయి ఆశ్రమంలో మరణించిందో అప్పుడు మళ్ళీ తనపై కేసులు నమోదయ్యాయి. మళ్ళీ తనపై అత్యాచార కేసులు కూడా నమోదవ్వడం మొదలయ్యాయి. ఎవరైతే నమ్మకులు ఉన్నారో అది మాత్రం ఎక్కడికి తగ్గలేదు. ఇంకా రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది. ఇంతలో అతను చేసిన పనులు తప్పు అని, అతను అత్యాచార కేసులో నిందితుడు అని చెప్పి అధికారులు అయితే ప్రూవ్ చేయడానికి చాలా దగ్గరయ్యారు. చాలా వరకు నిత్యానంద ట్రై చేశాడు ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి. కానీ 2018లో విచారణ అయితే మొదలయ్యింది. అయితే ఇది జరుగుతుంది అని ముందే గమనించిన నిత్యానంద దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ముందే ప్లాన్లను వేయడం ప్రారంభించాడు. ఆగస్టు 2018 నిత్యానందకి అత్యంత సన్నిహితురాలైన ఒక భక్తురాలు సారా లాండ్రీ. ఆవిడ నిత్యానందకు కెనడాలోని రాజకీయ ఆశ్రయం కల్పించడానికి సహాయం చేసింది. హెల్ప్ చేసిన అమ్మాయికి ఒకరోజు తన స్కూళ్ళలో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారని చెప్పి భోజనం కోసం కొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత తాను కూడా నిత్యానందపై కేసులు వేయడం ప్రారంభించింది. ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నిత్యానంద కూడా చెప్పే అబద్ధాలు పెరుగుతూనే ఉన్నాయి. అది ఎంతలా అంటే సెప్టెంబర్ 2018లో తాను చెప్పిన మాట ఏంటి అంటే, జంతువులకు తమిళ్ మరియు సాంస్క్రిట్ మాట్లాడించడం నేను నేర్పించగలను అనేంత వరకు వెళ్ళింది. We are going to have bulls and cows which will talk to you very clearly, legitimately in Sanskrit and Tamil. జంతువులకు మాట్లాడగలిగే నేర్పించగలిగే ఒక సాఫ్ట్వేర్ని నేను కనుక్కున్నానని చెప్పి అది ఈ సంవత్సరం లోపల ఏవైతే జంతువులు ఉన్నాయో వాటితో మనం తమిళ్ మరియు సంస్కృత్ ఖచ్చితంగా మాట్లాడించగలము అని చెప్పి అతను చెప్పడం జరిగింది.
అంతేకాదు ఇంకొక సందర్భంలో అయితే రాజీవ్ మల్హోత్రాతో కలిసి ఒక పెద్ద ప్లానే వేశారు. అది ఏంటి అంటే బిల్ గేట్స్ దగ్గర నుండి 100 కోట్లు మనం తీసుకుందామని చెప్పి 50 కోట్లు ట్రస్ట్కి ఇచ్చేస్తే మిగతా 50 కోట్లు వచ్చే జన్మలో మీరు ఎక్కడ ఉన్నా మీకు తెచ్చి ఆ డబ్బులను మేము ఇస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. This will make you the richest man in the world. What I'm now going to tell you. If you go to Bill Gates, his biggest problem, you tell him, is that when you are dead, your wealth is useless for you in the next life. Unless we can find you and transfer that wealth. Possible. Yeah. ఆత్మకి జీపీఎస్ని పెట్టి మీరు తర్వాత జన్మలో ఎక్కడైతే జన్మిస్తారో అక్కడికి మేము ఆ డబ్బులను తీసుకువచ్చి ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. One fee structure, we take 25% of what he's put in trust is our fee. And what we do is, we got a GPS on his Jiva Atma. We'll follow the Jiva Atma GPS, and where he's born, they'll go there and give him his money. అతను ప్రజలను మోసం చేయడంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు అంటే చివరికి బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళను కూడా తాను మోసం చేయగలను అని చెప్పి భావించాడు. ఇదంతా పక్కన పెడితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన E=mc² ను కూడా ఇతను తప్పుబట్టాడు. E=not mc². ఇతను చెప్పిన ఏవైతే ప్రసంగాలు ఉన్నాయో ఇందులో చాలా వరకు హాస్యాస్పదంగానే ఉన్నా కొన్ని మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఇతను చెప్పిన మాటలు ఏంటి అంటే 20% ఆఫ్ పీపుల్ ఖాళీగా ఉన్నారు అని చెప్పి అందులో వాళ్లను బ్రతికే అవకాశం ఏమాత్రం లేదు, వాళ్ళని టర్మినేట్ చేసేయాలి అని చెప్పి తన ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. అయితే 2019లో తన భక్తుడు తనతో పాటే ఉన్న ఒక వ్యక్తి జనార్దన్ శర్మ తాను ఒక కేసు అయితే వేయడం జరిగింది. అది ఏంటి అంటే మైనర్ అయిన 2 కూతుళ్లను తను బంధించి ఉంచాడు అని చెప్పి ఒక కేసు అయితే వేయడం జరిగింది. అదే విధంగా తనపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోర్టు కూడా 50 సార్ల కంటే ఎక్కువే తనని కోర్టుకి హాజరవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తాను కోర్టుకి మాత్రం ఎప్పుడు హాజరు కూడా అవ్వలేదు. చివరికి నవంబర్ 2019న గుజరాత్ పోలీస్ అతన్ని అరెస్ట్ చేయడానికి అతని ఆశ్రమానికి వెళ్లారు. కానీ అతను మాత్రం అక్కడ లేడు. ఎందుకంటే అప్పటికే తాను దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత కూడా తను ఏం చేశాడంటే తను ఒక వీడియోని రిలీజ్ చేశాడు. దాంట్లో నేనే శివుణ్ణి అని తనకు తానే చెప్పుకున్నాడు. Now nobody can touch me. I can tell you the truth. I am Paramashiva. అండ్ డిసెంబర్ 2019లో తనకంటూ తాను ఒక సొంత దేశాన్నే ఏర్పరచుకున్నాను అని చెప్పి వీడియోలో చెప్పడం జరిగింది. Already have a sovereign territory for Kailasa. ఈ దేశం హిందూ నాగరికతను బలోపేతం చేస్తుందని, హిందువులను కాపాడడానికే ఈ నగరాన్ని నిర్మించాను అని చెప్పటం మొదలుపెట్టాడు. అయితే టిబెట్ లో ఉన్న కైలాస పర్వతం ఏదైతే ఉందో దాని పేరుతో నేను దేశానికి కైలాస అని పేరు పెట్టాను అని కూడా అతను ప్రకటించుకున్నాడు. అయితే నిత్యానంద దక్షిణ అమెరికాకి దగ్గరలో ఈక్వెడార్ అనే ఒక ప్రాంతంలో ఒక ఐలాండ్ ని కొనుక్కున్నాడని, సో అదే ఇప్పుడు కైలాసగా స్థాపించబడుతుంది అని చెప్పి వార్తా పత్రికల్లో కూడా రావడం ప్రారంభించింది. అంతేకాదు ఈ వార్త రోజు రోజుకి పెద్దగా మారి ఇంటర్నేషనల్ లో కూడా ప్రచురమైంది. అయితే దీనికి ఈక్వెడార్ ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు దీన్ని ఖండించారు. నిత్యానంద ఇక్కడికి రావటం అయితే జరిగింది అండ్ ప్లేస్ కూడా అడగటం జరిగింది. కానీ ఎటువంటి ప్లేస్ ని అతనికి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. అయితే ఇదంతా మీడియాలో హంగామా జరుగుతున్నప్పుడు నిజంగా నిత్యానంద ఎక్కడికి వెళ్ళిపోయాడు? భారతదేశ మంత్రిత్వ శాఖ అధికారులు వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే తాను ఎక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ కొనుక్కోలేదని, అతను అమెరికాలో దాక్కుని ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మినీ కంట్రోల్ యొక్క నివేదిక ప్రకారం ముందు అతను గోరఖ్పూర్ నుండి డైరెక్ట్ గా నేపాల్కి చేరుకుని అక్కడ ఫేక్ పాస్పోర్ట్ ని క్రియేట్ చేసుకుని అక్కడ నుండి అమెరికా పారిపోయాడు అని చెప్పి వాళ్ళు ఈ నివేదికలో చెప్పడం జరిగింది. అమెరికాలో, కెనడాలో కూడా ప్రసంగాలను చేశాడు అండ్ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకు నమ్మించి ఒక కైలాస అనే ప్రాంతాన్ని స్థాపించడానికి ఫండ్ ని కూడా డొనేట్ చేయమని కోరాడు. అయితే చాలా మంది దాన్ని నమ్మారు అండ్ చాలా మంది నమ్మలేదు. నమ్మని వాళ్ళు అతన్ని అక్కడే విడిచిపెట్టేస్తే నమ్మిన వాళ్ళు లక్షల్లో అతనికి డొనేట్ చేశారు. ఎవరైతే ఈ విరాళాలు ఇచ్చారో అందులో చాలా మంది ఎన్ఆర్ఐలతో పాటు మన ఇండియన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. భారతదేశంలోనే
అతి ముఖ్యమైన చాలా పెద్ద టాప్ ఐటీ కంపెనీలలో ఒక కంపెనీ తాలూకా CEO. అతను ఏమని చెప్పారు అంటే నిత్యానంద అసలు ఎలాంటి తప్పు చేయలేదని, అతను చాలా గొప్పవాడు అని చెప్పి అతను పేర్కొనడం కూడా జరిగింది. దాని వలన ఒక సంవత్సరం లోపే US, UK అండ్ ఆసియా మొత్తంలో చాలా సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగాడు. 13 NGOలను కూడా అతను ప్రారంభించాడు. అందులో దాదాపు 10 NGOలు యుఎస్లోనే ఉన్నాయి. అండ్ దీనికి వచ్చే విరాళాలతో అతని దేశమైన కైలాస్ని స్థాపించడానికి యూజ్ చేశాడు. NGOలు అందుకున్న విరాళాలు చట్టబద్ధమైనవి అండ్ ఇవి దేశంలోని చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. కాబట్టి అతనికి అడిగే వారి లేరు. దీనిని ఒక స్వతంత్ర దేశంగా రూపొందించాడు. అండ్ సోషల్ మీడియాలో కూడా దీని మీద ప్రచారం చాలా ఎక్కువగానే చేపించాడు. కైలాస నిజమైన ఒక దేశం కలిగిన ప్రతీది కూడా ఇవ్వబడింది. అంటే దేశం తాలూకా పాస్పోర్ట్, దేశం తాలూకా చిహ్నం, దేశం తాలూకా జెండా, అంతేకాదు సొంత రాజ్యాంగం అండ్ సొంత జాతీయ గీతం కూడా ఇక్కడ ఇవ్వబడింది. కైలాస తన సొంత విశ్వవిద్యాలయాన్ని, తనకంటూ ఒక సొంత ఛానల్ని అండ్ నిత్యానంద టైమ్స్ అనే ఒక సొంత పత్రికను కూడా ప్రారంభించాడు. అంతేకాదు వాళ్ళ వెబ్సైట్ కనుక మీరు చూస్తే అందులో సొంత కరెన్సీ అండ్ సొంత రిజర్వ్ బ్యాంక్ కూడా స్థాపించబడింది అని చెప్పి క్లియర్గా పేర్కొనబడింది. ఈ కరెన్సీని కొత్త పేరు కూడా పెట్టారు, అదే కైలాసియన్ డాలర్. కైలాస రిజర్వ్ బ్యాంక్ కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది కైలాస దేశంలోనే ఉంది అండ్ అక్కడే పనిచేస్తుంది. అండ్ హిందువుల గురించి నేను పదే పదే మాట్లాడాడు. చివరికి కైలాసాన్ని ఒక వాటికన్ సిటీగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇతర దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా తనకంటూ సొంత ట్రెజరీ, వాణిజ్యము మరియు గృహ నిర్మాణం వంటి అనేక విభాగాలు ఉన్నాయి. మొత్తంగా 18 విభాగాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ 18 విభాగాలకు వేదాలను ఆధారంగా తయారు చేయబడిందని చెప్పి ఎవరైతే హిందువులు బాధించబడతారో వాళ్ళకి ఇది సరైన ప్రదేశం అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ వారసత్వాన్ని పొందవచ్చు అని చెప్పి కొన్ని సింపుల్ క్లిక్ ద్వారా మీరు ఇక్కడి పౌరసత్వాన్ని కూడా పొందగలరు అని చెప్పి వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. దీనికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. అందులో ఒక కండిషన్ అయితే ముఖ్యంగా ఏంటి అంటే మీరు తప్పకుండా హిందువులై ఉండాలి అని చెప్పి. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 12 మిలియన్లకు పైగానే ప్రజలు ఈ పాస్పోర్ట్ కోసం దరఖాస్తులను పెట్టుకున్నారు. అండ్ వీళ్ళ వెబ్సైట్లో AI చాట్ కూడా ఉంది. కావాలంటే మీరు ఆ సైట్కి లాగిన్ అయ్యి మీరు AI చాట్తో మాట్లాడవచ్చు కూడా. ఇంతేకాదు నిత్యానంద తన దేశమైన కైలాస కోసం దైత్యవేత్తలను కూడా వేరే దేశాలకు పంపడం ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మించడానికి చేయవలసిన ప్రతీది కూడా అతను చేశాడు. ఈ దైత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిత్యానందకి చాలా దగ్గరగా ఉన్న అనుచరులు అండ్ తాను ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు. తప్పుడు కథలను మరియు తప్పుడు ఇన్ఫర్మేషన్లను ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా దేశ నాయకులతో ఈజీగా కలవగలిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి 2023లో ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో విజయప్రియను నిత్యానంద పంపించడంతో ఈ స్కామ్ అంతర్జాతీయంగా చాలా పేరుని సంతరించుకుంది. I'm here representing the United States of Kailasa. I'm the permanent ambassador, Vijayapriya Nityananda. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కైలాస తాలూకా శాశ్వత రాయబారిని అని చెప్పి చెప్పుకోవటం జరిగింది. ఈ మహిళ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళి హిందువులకు కైలాస ఒక మొదటి సార్వభౌమిక దేశంగా చెప్పుకుంది. అంతేకాదు నిత్యానందని భారతదేశం హింసిస్తుంది అని చెప్పి అక్కడ చెప్పటం జరిగింది. అండ్ అక్కడ కైలాస ప్రతినిధిని చూసి ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. అంతేకాదు 2022లో బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డన్లో జరిగిన దీపావళి పార్టీ కోసం దానికోసం తయారు చేయబడిన వౌచర్లో కంప్లీట్ ఒక పేజీ మొత్తం కైలాసకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రింట్ చేయబడింది. అంతేకాదు ఏదైతే దీపావళికి సంబంధించిన ఈ పార్టీలో చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడికి వచ్చారు. కైలాస అండ్ UK వాళ్ళు కలిసి అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి ట్వీట్ కూడా చేయటం జరిగింది. అంతేకాదు 2023లో కైలాస న్యూజెర్సీలోని ఒక ప్రధాన నగరమైన న్యూయార్క్ని తన సోదరి నగరంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అండ్ ఈ కార్యక్రమంలో
ఆ దేశానికి సంబంధించిన మేయర్ కూడా అక్కడ ఉన్నారు. అయితే న్యూజెర్సీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని ఒప్పుకోలేదు. అండ్ చివరికి ఎప్పుడైతే ఇది అబద్ధం అండ్ తప్పు అని తెలుసుకున్నారో అప్పుడు ఈ ఒప్పందాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. కైలాస ఈ సోదరి నగర ఒప్పందాన్ని పూర్తి అమెరికన్ల ఒప్పందంగా చూపించడం జరిగింది. 2023లో పరాగ్వేకు సంబంధించిన ఒక అధికారిని కూడా వీళ్ళు మోసం చేశారు. ఆ అధికారితో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నారు. ఇందులో ఒక విషయం ఏమిటైనా ఉంది అంటే ఐక్యరాజ్య సమితిలో ఇది కైలాసాన్ని ఒక దేశంగా చూపించడానికి మేము కూడా సహాయం చేస్తాము, మేము కూడా దానికి ఒప్పుకుంటాము అని చెప్పి ఇందులో కొన్ని పాయింట్స్ కూడా పెట్టబడింది. కైలాస కూడా పరాగ్వేకు నీటి సంబంధిత ఏవైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయో దాన్ని అంగీకరించింది. ఇదంతా జరిగిన తర్వాత బయటకి ఎప్పుడైతే బహిరంగంగా చెప్పారు ఈ విషయం అంతా, ఈ ఎవరైతే పరాగ్వే అధికారి ఉన్నాడో అతన్ని అక్కడ ఉద్యోగం నుండి తొలగించారు. ఈ అంతర్జాతీయ సమావేశాలు మరియు బయటపడిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ద్వారా ఒక విషయం కన్ఫర్మ్ అయింది. ఏంటి అంటే ఈ దేశానికి సంబంధించిన అన్ని విషయాలు రెడీగా ఉన్నాయి అండ్ ఈ దేశానికి అన్నీ ఉన్నాయి, కానీ లేనిదంటూ ఒకటి ఉంది, అదే ల్యాండ్. దాని కారణంగానే 2024లో ఈ కైలాకి సంబంధించిన కొంతమంది పర్యాటకులుగా మారి దక్షిణ అమెరికా దేశమైన బొలేవియాకు చేరుకుని అక్కడ వీళ్ళు ఆ ప్రదేశాన్ని ఆక్రమించడానికి ట్రై చేశారు. వారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న కొన్ని ప్లేసుల్లోని కొన్ని తెగలను అక్కడి నుంచి పంపించి ఆ ప్లేస్లను వీరు తీసుకోవడానికి అక్కడ ఉన్న నాయకులను ఒప్పించగలిగారు. ఎందుకంటే అంతకు ముందే బొలీవియా అధ్యక్షుడైన లూయిస్ తో ఫోటోలు దిగి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలను చూపించి వాళ్ళను ఈజీగా మోసం చేయగలిగారు. సో ఎక్కడైతే ఈ వీళ్ళకి కావాల్సిన ప్లేస్ ఉందో అక్కడ ఉన్న తెగల దగ్గరకు వెళ్ళి అక్కడ మంటలను ఎలా ఆపాలి అది నేర్పించడానికి వచ్చామని చెప్పి వాళ్ళతో సన్నిహితం పెంచుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని లీజుకి తీసుకోవడానికి వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేశారు. అంతేకాదు వీళ్ళ మాటలకి చివరికి ఆ తెగ వాళ్ళు కూడా నమ్మారు అండ్ 25 సంవత్సరాల లీజుకి మాటలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ లీజ్ రాసినప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ లీజు మొత్తం ఒక పేపర్లో ఇంగ్లీష్లో రాసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అండ్ ఆ రాసిన దాంట్లో ఏమని ఉంది అంటే దాదాపు 1000 సంవత్సరాల లీజు మాకు ఇవ్వాలి అని చెప్పి అందులో రాశారు. అంతేకాదు ఈ దేశంలో ఎప్పుడైతే కైలాసం నిర్మించబడుతుందో వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాని ముందు ఈ తెగ వాళ్ళు నిల్చొని యుద్ధమైతే యుద్ధం లేదా ఎటువంటి పోరాటాలు వచ్చినా వాళ్ళు ముందు ఉండి గెలిపించాలి అని చెప్పి ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ నకిలీ బాబా మోసం చేస్తూ ఎంత దూరం వెళ్ళాడు అనేది. అయితే సెప్టెంబర్ 2024 నాటికి బొలీవియాలో దాదాపు ఒక 4 ప్రాంతాలలో ఇలాంటి లీజులను వీళ్ళు ఒప్పందంగా చేసుకున్నారు. అంత ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ వీళ్ళకి ఫిజికల్గా కూడా భూమి లభిస్తుంది. అయితే ఇంతలో ఏం జరిగింది అంటే బొలీవియాకు సంబంధించిన కొంతమంది ధైర్యమైన జర్నలిస్టులు ఈ విషయాన్ని వాళ్ళు ప్రచురింపచేశారు అండ్ బయటకి చెప్పటం జరిగింది. దీని గురించి బొలీవియా ప్రజలకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ని ఇవ్వటం జరిగింది. ఈ లీజు ఇంకా చెల్లదు అని చెప్పి చెప్పటం జరిగింది. కైలాసతో సంబంధం ఉన్న ఒక 20 మందిని అరెస్ట్ చేసింది అండ్ వాళ్ళు వాళ్ళ సొంత దేశాల నుండి బహిష్కరించబడ్డారు. దీని వలన ఇది ఒక అంతర్జాతీయ స్కామ్ గా బయటకు వచ్చింది. అయితే ఏదైతే ఈ కుంభకోణం జరుగుతుందో ఇది జరుగుతున్నప్పుడు కూడా నిత్యానంద ఎక్కడా తగ్గలేదు. తాను చెప్పాల్సిన మాటలు చెప్తూనే ఉన్నారు అండ్ ఇది ఇంకా పెద్దగా ఇంకా డిఫరెంట్గా మారుతుంది. అది ఏంటి అంటే భూమి గొల్లగా ఉంది అని చెప్పి లోపల ఒక ఏలియన్ సామ్రాజ్యమే ఉంది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. We live with them and they live with us, so we don't call them aliens, we call them aliens. అంతేకాదు నేను కూడా ఒక విధంగా ఏలియన్నే అని చెప్పి నేను కూడా కాస్మిక్ నుంచి వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు నేను ఒక ఎయిర్పోర్ట్ను కూడా తయారు చేస్తున్నానని చెప్పి అక్కడ కేవలం కాస్మిక్ నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే దిగలరు, అంటే సింపుల్గా ఏలియన్స్కి ఒక ఎయిర్పోర్ట్ని నేను తయారు చేస్తున్నాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. I'm literally establishing a powerful high frequency zone
where all the high frequency beings can land. A kind of a cosmic airport. Higher level beings, what West calls aliens. We don't call them aliens because we know them very well. ఈ నిత్యానంద చేసిన మోసాలు మరియు కైలాస గురించి వచ్చిన అబద్ధాలు అందరికీ బయటపడ్డాయి. నిజంగా చెప్పాలి అంటే ఈక్వెడార్ ప్రాంతంలో వీళ్ళు ఎటువంటి ప్రదేశాన్ని కొనలేదు. కైలాస ఇప్పటి వరకు ప్రతిదీ కూడా డిజిటల్ రూపంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా తనకంటూ సొంత ల్యాండ్ కానీ సొంత భూమి కానీ లేదు. ప్రపంచాన్ని చాలా ఈజీగా మోసం చేశారు, ఇదైతే నిజం. అండ్ వాళ్ళ వెబ్సైట్ని మీరు కనుక చూసినట్లయితే అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఏంటి అని అంటే, ఈ దేశం విశ్వ సరిహద్దులు లేని దేశం అని. అంటే దీనికి ఎక్కడ కూడా బౌండరీలు లేవు అని చెప్పి. కైలాస ఒక మతపరమైన ప్రపంచంలోనే ఒక పెద్దదైన డిజిటల్ దేశం అని చెప్పి రాయబడింది. అయితే ఒక విషయం ఏంటి అంటే, అంతర్జాతీయ చట్టం ప్రకారం దేశానికి ఒక నిర్దిష్ట భూభాగం, నిర్దిష్ట జనాభా కలిగి ఉండాలి. అండ్ ప్రభుత్వము మరియు ఇతర దేశాలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణించబడుతుంది. ఈ దేశానికి ఒక భూభాగం కానీ అటువంటి జనాభా కానీ ఏమీ కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నమ్మేవాళ్ళు ఉన్నంత మంది ఇక్కడ మోసం జరుగుతూనే ఉంటుంది. కానీ మతం పేరిట ఇంత దారుణమైన మోసం జరుగుతుందని ఎవడూ ఊహించలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సునీల్ సైనింగ్ ఆఫ్.